అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఎంచగ్గా ఇంట్లోనే ఎగ్ పఫ్ బేకరీ కంటే ఎక్కువ రుచితో ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కదా, చాలా బాగుంటాయి. మరి ముఖ్యంగా పిల్లల కోసం డాల్డా వేయకుండా ఎన్నపోసేసి ఎంచగ్గా మనమే పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఎగ్ పఫ్ చేయటానికి మైదా పిండి కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఆ 2 కప్పులతో 2 కప్పులు మైదా వేసాను. 500 గ్రాములు మైదా తీసుకున్నాను. ఆ మైదా పిండిని ఇప్పుడు ఎన్నపోసేసి కలుపుకోవాలి. 5 టీ స్పూన్లు ఎన్నపోసేసి కలుపుతున్నాను. చక్కగా ఎన్నపోసిన సరిపోను వేసుకోండి. ఆ పిండిని చక్కగా బాగా కలపండి. ఎన్నపోసంతా ఆ పిండికి పట్టేటట్టు బాగా కలపండి. అలా కలిపినాక పిండిని ముద్దలాగా చేయండి. చేస్తే మీకు ఆ ముద్దకి సరిగ్గా రాలేదు, ఇడిలిపోతుంది, చాలలేదు అనుకుంటే ఇంకో స్పూన్ ఎన్నపోసేసి కలుపుకోండి. ఇక్కడైతే చూడండి చక్కగా ముద్దలా అయ్యింది. అసలు పిండి చూడండి ఎంత బాగా తెలుస్తుంది ఎన్నపోస సరిపోయినట్టు. ఇప్పుడు పిండిలో ఉప్పు వేద్దాము. 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోండి. ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనకి కూరలో కూడా ఉంటుంది, ఉల్లిపాయ కూరలో కొంచెం, అందుకని ఉప్పు తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసాను. అలా పోసి పిండిని నీళ్లు సరిపోను పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోండి. చపాతీ పిండిలాగా గట్టిగా కలపండి. పలసగా కలిపితే అప్పడాలు బాగా రావు, పఫ్ బాగా పొంగవు అన్నమాట. అందుకని ఇప్పుడు పిండి అలా కలుపుకున్నాక 2 స్పూన్లు మళ్ళీ నెయ్యి వేసి పిండిని మళ్ళీ బాగా 4-5 నిమిషాలు కలపండి. కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. ఉల్లిపాయ కూర వండుదాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 4 స్పూన్లు నూనె వేయండి. వేసి జీలకర్ర వేయండి 1 స్పూను. వేసి కొంచెం వేగినాక 4-5 ఎల్లుల్లి గబ్బాలు చిన్న ముక్కలు అలా కట్ చేసి వేసి వాటిని కూడా కొంచెం వేయించండి. 3 రెమ్మలు కరివేపాకు అలా చిన్న ముక్కలుగా కట్ చేసేయండి. ఇక్కడ మరి ముఖ్యంగా పుదీనా, కొత్తిమీర లేకపోయినా పర్లేదు కానీ పుదీనాను మర్చిపోకండి. పుదీనా వేసుకుంటే బేకరీలో ఎంత రుచి వస్తుందో ఆ రుచి పుదీనాకు వస్తుంది అన్నమాట. ఉంటే ఇక్కడ నేను వేయలేదు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, కానీ పుదీనాకి మంచి రుచి వస్తుంది. అచ్చం మనం బయట కొనుక్కున్నట్టే ఉంటాయి అన్నమాట. ఇక ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనకు అక్కడ పిండిలో కలిపాము కదా, అందుకని కొంచెం వేసుకోండి. వేసి కలిపినాక కొంచెం పసుపు వేయండి. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేయండి 1 స్పూను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇవి మీకు కావాల్సినంత రుచికి తగినట్టు వేసుకోండి. అలా వేసి కలిపేసి తర్వాత మళ్ళీ కారం వేయండి 1 స్పూన్కి, ఎక్కువ వద్దు. మళ్ళీ 1 స్పూన్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించి దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూర అయిపోయింది, నేను పెట్టేశాను. కోడిగుడ్లు ముందే ఉడకపెట్టి తీసుకున్నాను నేను 5 కోడిగుడ్లు. ఆ కోడిగుడ్లని చక్కగా అలా నిలువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. గుడ్లు బాగా ఉడికితేనే అలా చక్కగా సమానంగా వస్తాయి. 15 నిమిషాలు గుడ్లను ఉడకపెట్టుకోండి. ఇప్పుడు గుడ్లు కూడా పక్కన పెట్టేసి 1 స్పూన్ ఎన్నపోసి తీసుకుని 5-6 స్పూన్లకి నెయ్యి వేయండి. వేసి 2 కలపండి చక్కగా. కలిపినాక 2 స్పూన్లు మైదా వేయండి. దీన్ని పేస్ట్ లాగా కలుపుకోండి, ఎందుకంటే అప్పడానికి రాయటానికి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టి ఇప్పుడు పిండి తీసుకుని చూడండి, ఒక పావు గంట పట్టింది ఉల్లిపాయ అది కూర ఉడకటానికి. ఈ లోపు ఎంచక్కగా నానిందో, ఎక్కువేమీ నానవసరం లేదు పిండి. ఇప్పుడు ఈ పిండిని కలిపి కొంచెం 2 ముద్దలుగా తీసుకోండి. ఒకటి నేను ఎక్కువ తీసుకున్నాను, ఒకటి తక్కువ. ఇప్పుడు ముందు చేస్తుంది తక్కువ పిండి అనమాట. ఎక్కువ పిండిది పక్కన పెట్టి మూత పెట్టే, మూతను మాత్రం మర్చిపోవద్దు, మళ్ళీ పిండి ఆరిపోతుంది, అందుకని మూత పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ అలా సమానంగా చేసుకోండి. తీసుకున్న పిండిని అప్పడాలు బాగా వస్తాయి. అలా ఉండలు చేసి పక్కన పెట్టి కింద రాయి మీద, నేను పొయ్యిగట్టు మీదే చేస్తున్నాను, శుభ్రంగా కడిగట్టి పెట్టుకుంటాం కదా, తుడుచుకుని ఇలా కొంచెం పిండి జల్లేసి అప్పడం చేసుకోవాలి.
అప్పడాలు ఆ మందం ఉంటే చాలు, ఎక్కువ మందం అట్టి పెట్టకండి, మరీ పలసం చేయకండి. అలా అన్ని పిండి అప్పడాలు చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, అంత బాగా పిండి కలపటం కుదిరిందనమాట. పిండి అలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక అప్పడాలని ముందు చేసి పెట్టినవి అడుగునున్నాయి కదా, వాటిని పైకి తీసుకుందాము. అవి అలా పెట్టేసి 4 అప్పడాలు తీసుకుందాం. ముందు పఫ్ చేయడానికి ముందు ఒక అప్పడం తీసుకుని అలా కింద రాయి మీద వేసేయండి. వేసి కొంచెం నెయ్యి వేయండి, ఎందుకంటే అచ్చం పేస్ట్ కంటే నెయ్యి వేస్తే బాగుంటుంది. అందుకని కొంచెం నెయ్యి వేసి అదంతా అప్పడం అంతా రాసేసుకుని దాని మీద మనం ఎన్నపోసతో కలిపి పెట్టింది మైదాతో అది రాసుకోండి. ఆ పేస్ట్ రాసేసినాక కొంచెం మైదా చల్లండి. చల్లినాక మళ్ళీ అప్పడం పెట్టండి. అప్పడం పెట్టి మళ్ళీ కొంచెమే నెయ్యి వేయండి, ఎక్కువ అవసరంలా, ఒక అర స్పూన్ కంటే తక్కువే పడుతుంది. వేసి మళ్ళీ ఆ పేస్ట్ రాసుకుని మళ్ళీ మైదా జల్లేయండి. అలా 4 అప్పడాలు పెట్టుకోవాలి. అలా పెట్టేసుకుని అప్పుడు మళ్ళీ పెద్దగా అప్పడం చేసుకోవాలి పఫ్ పెట్టుకోవటానికి. చూడండి ఇక ఈ అప్పడంతో పెట్టడం అయిపోయిందనమాట. మొత్తం నేను 8 అప్పడాలు చేశాను. ఇవి కొంచెం చిన్న సైజు అప్పడాలు, తర్వాత చేసినవి పెద్ద సైజు అనమాట. ఇప్పుడు అప్పడాలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేశాను. 4 పెట్టి మళ్ళీ కొంచెం కింద పిండి వేసుకుని మళ్ళీ అప్పడం చేసుకోవాలి. అప్పడానికి ఇక్కడ గట్టిగా రుద్దొద్దు, చక్కగా మెల్లగా అప్పడాల కర్రతో నేముతూ ఉంటే, సాగుతూ ఉంటే అప్పుడు పొరలు పొరలుగా కాలినాక ఆయిల్లో ఇడులుతాయి అన్నమాట. అందుకని అప్పడాన్ని ఇక్కడ జాగ్రత్తగా చేసుకోండి. చుట్టూ అంచు కొంచెం మందం వస్తుంది కదా, దాన్ని కూడా మెల్లగా చుట్టూ అంచులకేసి అప్పడాల కర్రతో రుద్ది అప్పడం చేసేయండి. గట్టిగా మాత్రం రుద్దొద్దు. ఇప్పుడు ఇంక మొత్తం చుట్టూ నలుపక్కల కట్ చేసేయండి. అప్పడాన్ని కూడా రెండోసారి చేసేటప్పుడు పలకలాగా చక్కగా చేసుకోండి. అలా చేసుకుని అంచులు కట్ చేసేసి ఇప్పుడు ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ ఇంకా 2గా చేసుకోండి. ఇవి కొంచెం పెద్ద సైజ్ చేశాను, తర్వాతే కొంచెం చిన్న సైజ్ చేశాను అనమాట. ఈ పిండిని మీకు ఎలా ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అప్పడాలు చేసుకుని అలా బిళ్ళలు కోసుకుని ఇలా ఉల్లిపాయ కూర పెట్టి కట్ చేసిన కోడిగుడ్ని ఉల్లిపాయ కూర మీద పెట్టేయండి. అలా అప్పడానికి నీళ్ళ తడి రాయాలి. ఏలు తడి చేసుకుని ఆ తడిని అప్పడానికి 4 పక్కల రాయండి. రాసి అప్పుడు అప్పడం మడతేయండి. సగానికి మడతేసి చూడండి చక్కగా అలా అంచులెమ్మట మెల్లిగా వత్తండి. ఎక్కువ ఒత్తేసారనుకోండి పొరలు పొరలుగా ఎడలవు అనమాట. అలా అన్నిటికీ అలా నీళ్ళ తడి చేసుకుని రాయండి. రాసి ఆ కోడిగుడ్డు మీద చక్కగా చేయి పెట్టి అలా మడతేయండి. అప్పుడు ఆ కూర అంతా జరగకుండా ఉంటుంది, మడతది చక్కగా వస్తుంది. ఇప్పుడు అక్కడ కొంచెం లోపలికి ఉంది కదా, దాన్ని అలా చేత్తో ఎక్కడికి తీసుకుని అలా వత్తండి అనమాట. కానీ గట్టిగా నొక్కకండి, అంచులెమ్మటేమో మెల్లగా నొక్కండి. ఇక కొంచెం అది నొక్కేసినాక లోపల పక్కకు ఇంకొక వరుస కుస్తీ గట్టిగా నొక్కండి. చక్కగా పొంగుతాయి. బాండీలో వేసినాక పఫ్లు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగనివ్వాలి. కానీ మరక్కాకూడదు, చక్కగా కొద్దిగా కాగినాక అలా వేస్తే చూడండి లేసింది, కొంచెం పిండి వేస్తే అలా కాగితే చాలు. ఇప్పుడు ఎగ్ పఫ్లని ఆయిల్లో వేద్దాం. వేసి 2 నిమిషాలు వదిలేయండి. ఏమన్నా దగ్గరగా ఉంటే కనుక కొంచెం అలా జరపండి, తిప్పకుండా మెల్లగా జరపండి. అలా జరిపేసి 2 నిమిషాలు వదిలేసిన తర్వాత చక్కగా కాలుతాయి. అడుగున చూడండి ఎలా ఇచ్చులుకున్నాయో, అప్పుడే చక్కగా కాలుతున్నాయి. అప్పటినే మళ్ళీ తిప్పాం కదా, మళ్ళీ 2 నిమిషాలు కాలనివ్వండి. అలా కాలినాక ఇక బాగా మంచి రంగు వచ్చే వరకు అవి చూడండి ఎలా ఈడులుతున్నాయో పొరలు పొరలుగా, అట్లా అయ్యే వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు చెప్పా కదా ఇందాక మళ్ళీ అట్టు పెట్టిన అప్పడాలు కూడా చేసేసాను. చేసి అలా కోడిగుడ్డు కూర పెట్టేసి పఫ్లను చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు చూడండి ఇవి ఎంత బాగా కాలినాయో, చక్కగా ఇచ్చులుకున్నాయి, చక్కగా గుల్లదేలినాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అసలు తింటే ఉన్నాయి, మనం బేకరీలో కొనుక్కున్న దానికంటే చాలా రుచిగా ఉన్నాయండి. ఇలా మీరు కూడా చక్కగా చేసి చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఆ ఎగ్ పఫ్ల్ని బండిలో నుంచి తీసి గరిటలో వేసేటప్పుడు
పొరలు ఇచ్చుకున్నాయి కదా, ఆ పొరలు ఉన్న ఏపికి గెరిటెలో కిందకు పెట్టండి. పెడితే ఆయిల్ అంతా కారిపోతుంది. మిగిలినవన్నీ ఇలానే కాల్చుకుని చక్కగా ఇంటెల్లపాది తినొచ్చు కదా. మన పిల్లలకి పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. మీకు గోధుమ పిండి కావాలంటే దాంతో చేసుకోండి. మైదా పిండి వద్దనుకుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా రుచిగా కూడా ఉన్నాయి అన్నమాట. ఇలా మీరు కూడా చేసి చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరు కూడా ఇలా వండి తిని చూడండి. అంత బాగా వచ్చినాయి, రుచిగా ఉన్నాయి అన్నమాట.